నమస్తే మ్యామ్. యూట్యూబర్ కోమలి అనే అమ్మాయి రీసెంట్ గా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే ప్రియుడు ఒప్పుకోలేదు అనేది జరుగుతుంది. అంటే ఎందుకంటారు ఈ విధంగా ఆలోచనలు, ఒత్తిళ్లు, ప్రెజర్లు ఇవన్నీ పెంచుకొని మరి ఆత్మహత్యలు చేసుకుంటారు? ఇప్పుడు ఏంటంటే ట్రెండ్, ఒక మనిషి బతకడం కోసం జీవించట్లేదు, ఏదో సాధించాలి, పక్క వాళ్ళు చూసి మనము ఏదో సెలబ్రేట్ అయిపోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ అవ్వచ్చు, సినీ ఫీల్డ్ అవ్వచ్చు, ఎనీ సెలబ్రేట్ అవ్వచ్చు. మనం యూ హ్యావ్ టు డూ ద వర్క్ చేస్తూ పోవాలి. దానివల్ల రిజల్ట్ ప్లస్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. దాన్ని తట్టుకునేవాడే ఒక మనిషిగా నేను చూస్తున్నా. బట్ ఇక్కడ వచ్చేసి కోమలే గారి ఆత్మహత్య అనేది చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఆమె లవ్ చేసింది ఒక యూట్యూబర్ని. 3 yearsగా వాళ్ళు లవ్ చేసుకున్నారు, అది బాగుంది. ఇక్కడ ఏంటంటే లవ్ చేసే ప్రతి వ్యక్తులు పెళ్లి చేసుకోవాలని రూల్ ఏం లేదు. పెళ్లి చేసుకున్న ప్రతి వ్యక్తులు కూడా అల్టిమేట్ ఎండ్ ఆఫ్ ద బ్రీత్ వరకు ఉండాలని రూల్ ఏం లేదు. ఏ సిచ్యువేషన్ ఎలా ఉన్నా మనిషి బతకడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ భూమి మీద. డబ్బులు ఉన్నా, ప్రేమ ఉన్నా, మనుషులున్నా, మనుషులు లేకపోయినా మనిషివి ఫస్ట్ జీవించడం అనేది నేర్చుకోవాలి. ఒక మనిషి సాధారణ జీవితం జీవించాలంటే పెద్ద కష్టమేం లేదు. బట్టలు, తిండి ఉంటే ఫస్ట్ చాలు, ఉండడానికి ఇల్లు, అది ఫస్ట్ సాధించుకొని అసెట్స్ ఇవన్నీ ఎసెన్షియల్ ఇవి ఉంటే చాలు. ఇక్కడ కోమలా గారు చాలా బాధాకర విషయం. ఆమె కొంచెం ఆలోచించిన ఒక బిగ్గెస్ట్, ఆమె డ్రీమ్ ఏంటి, హీరోయిన్ అవ్వాలనుకుంటుందంట. కాకపోతే అది జరగవచ్చు, జరగకపోవచ్చు. దానికోసం ప్రయత్నించాలి. లవ్ అనేది అవసరమే, లవ్ చేయాలి. ఫెయిల్యూర్ అనేది మన చేతిలో ఉంది, ఫెయిల్ అయింది, దాన్ని ఇంకా కంబ్యాక్ చేసుకొని ఇంకొకటి ఏదో చూసుకోవాలి. కానీ ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఏమీ రాదు. కోమలే గారే కాదు, ఇంకా ఎవరైనా సరే లైఫ్లో మనీ ప్రాబ్లం రావచ్చు, లవ్ ప్రాబ్లం అవ్వచ్చు, కుటుంబ కలహాలు అవ్వచ్చు, ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనం ఇక్కడ ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకుంటూ స్టాండ్ అవ్వడమే మనిషి యొక్క జీవితం. అది చావు వచ్చే వరకు, చావు రావాలి కానీ చావు తెచ్చుకోకూడదు. ఇది నా ఫీలింగ్ మ్యామ్. లవ్ ఈజ్ నథింగ్ బట్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీబడి. ఆ అట్రాక్షన్ అనేది అందరి మధ్య ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది ఇప్పుడు చూస్తే లవ్ ఈజ్ నథింగ్ బట్ కమర్షియల్ అయిపోయింది. నీ దగ్గర డబ్బు ఉంటేనే లవ్ ఉంటుంది, డబ్బు లేకపోతే లవ్ ఉండదు. ఇది అల్టిమేట్, దీనికి నో డౌట్ ఎట్ ఆల్. ఇక్కడ డబ్బు అసలు ప్రేమ అనేది కంప్లీట్ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్. ఆ బిజినెస్ ప్రేమ అనేది నీ చేతిలో ఉంటుంది. అది తెలుసుకోవడం అనేది నీ చేతిలో ఉంటుంది. అది తెలుసుకొని ఫాలో అవ్వాలి, లవ్ చేయాలా చేయకూడదు అనేది. అంతేగాని కనబడే ప్రతి వాళ్ళు కార్లు వేసుకుని ఈఎంఐలు బిల్డింగ్లు కట్టేసి ఈఎంఐ కార్లు వేసుకుని వస్తారు, స్మార్ట్గా ఉంటారు, నాలాగా లవ్ చేస్తామంటారు, మోసం చేస్తారు, మోసపోతారు. అది మీ చేతిలో ఉంటుంది. వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్. అది ఇంకెవరు ఫైండ్ అవుట్ చేయలేదు. నువ్వు ఆ పర్సన్ లవ్ చేస్తున్నావు, ఆ పర్సన్ నిన్ను లవ్ చేస్తున్నాడు. అది కమర్షియల్గా లవ్ చేస్తున్నాడా లేదా ఉత్తుత్తిని లవ్ చేస్తున్నాడు అనేది నీకొక్కరికే తెలుస్తుంది, నీ హార్ట్కే తెలుస్తుంది. అది తెలుసుకొని పక్కకి వెళ్ళిపోయి నీ జీవితాన్ని గడపడం తప్ప దీనికి అదర్ సొల్యూషన్ అయితే ఏమీ లేదని నా ఫీలింగ్.